దావీదు వెళ్ళిన చోటెల్లా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. ప్రతి యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. ఇంకో మాట అవుట్లైన్గా చెప్తాను. దావీదు అభిషేకానికి భయపడేవాడు. ఎవరికి భయపడేవాడు? సౌలు తరుముతున్నా సౌలు దావీదుని పలుమార్లు తరిమాడు, పలుసార్లు ఈటి తీసుకుని పడవబోయాడు. అయినా సౌలుని చూసి దావీదు రోషం తెచ్చుకోలే. సౌలు మీద అభిషేకానికి భయపడ్డాడు. స్తోత్రం కలుగును గాక. పలుసార్లు దావీదు చేతికి సౌలు దొరికాడు. కానీ సౌలు అంటాడు, నాయనా నన్నా నువ్వు శత్రువుగా చూస్తుంది, చచ్చిన కుక్కలాంటివాడిని, మిన్నల్లోంటివాడిని, నిన్ను నేనేం చేస్తాను నాయనా అంటే సౌలు అంటాడు, దావీదా నాయనా ఈ పలుకులు నీయేనయ్యా అంటాడు. నేను చేసిన అపకారానికి నాకు ఉపకారం చూసి నీ బుద్ధి చూపించుకున్నావయ్యా అంటాడు. ఒకసారి సౌలు సైన్యాన్ని మధ్య నిద్రపోతుంటే, సైన్యాధిపతి అబ్నేరు సౌలు పక్కన నిద్రపోతుంటే దావీదు పనివాడు వెళ్ళి ఈటను నీటి బుడ్డిని తీసుకొని వచ్చాడు. ఓసారి సౌలు పిల్లరా ఒక సొరంగంలోకి వెళితే దావీదు వెనకాలకి వెళ్ళి సౌలు దుప్పటి చింగోసుకొని వచ్చాడు. 2 సార్లు సౌలుని అప్పగిచ్చాడు దేవుడు. కానీ సౌలుని చంపడానికి ఇష్టపడలా. శత్రుని ప్రేమించేవాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దావీదు హృదయం విరిగి నలిగిన హృదయం అంట. రోజు ధ్యానం చేసుకుంటే పలుసార్లు దావీదు ఏడుపుతోనే దేవుని ఎదుర్కొనేవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు యోనాతాను తన 3 కుమారులు చనిపోయారని తెలియగానే దావీదు బహుగా ఏడ్చాడు. శత్రువులు కదా, ఎందుకు ఏడవాలి? వాళ్ళు శత్రువులుగా చూడలే. దావీదు యోనాతాను నా ప్రాణంతో పెనవేసుకుని పోయాడన్నాడు. దావీదు సౌల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చాడు. దావీదు ఎంతగా ఏడ్చాడంటే భయంకరంగా ఏడ్చాడు దావీదు. నా ప్రియులారా, తన కుమారుడు అభిషాలోము మాట వినకపోతే ఒలీవ చెట్ల పర్వతాలకి తల మీద ముసుకేసుకొని పాదరక్షకులు లేకుండా నడిచి ఏడ్చాడు దావీదు. దావీదా నువ్వు పాపం చేసావంటే పాప విషయం పరిహరించిన దాకా దేవుని సన్నిధిలో ఏడ్చాడు దావీదు. దావీదు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని ఎక్కడ కట్టిపరుచుకోలేదండి, మెత్తను పరుచుకున్నాడు. నువ్వు పాపం చేసావని నాతో అని చెప్పగానే నాకే ఎదురు చెప్తావా, నేను రాజునే, నోరు మూసుకున్నాడా? లేకపోతే చెరసాల్లో వేస్తానన్నాడా? వెంటనే సింహాసనం దిగాడు, గోని పట్టు కట్టుకున్నాడు, ప్రత్యాత్తాప్తుడయ్యాడు. కృప దొరికేదాకా, దేవుడు మరలా క్షమించాను దావీదు అని చెప్పేదాకా బూడిదన్న పానంగా చేసుకున్నాడండి దావీదు. ఎంత ప్రత్యాత్తాపడ్డాడండి దేవుని కోసం. అంటాడు, ఇంటి మీద ఒంటరి పిచ్చికలాగా ఉందనయ్యా, నాకు బూడిద ఆహారంగా, నా కన్నీళ్ళు పానంగా మారి అంటాడు దావీదు. నా ప్రియదేవుని బిడ్డలారా, దావీదు హృదయం గొర్రె దొడ్లో నుండి గనులుండే స్థానంలోకి ఎక్కడానికి గల కారణం ఏంటి చెప్పనా? దేవుడు కోరుకునే అర్హతలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఫిలిష్తీయుల దేశానికి పారిపోయినప్పుడు, తన వాళ్ళందరినీ అమాలేకులు దోచుకుని పోయినప్పుడు బహుగా ఏడ్చాడు దావీదు. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. దావీదు ఏడ్చి ప్రజలందరూ ఏడ్చిన తర్వాత ఎఫోదు తెచ్చుకొని విచారణ చేస్తే, అయ్యా వాళ్ళని తరుణ్తాను దొరుకుతాడు, నిశ్చయంగా నీకు దొరుకుతారు వీళ్ళు దావీదు అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్ళు విడవకుండా నా కన్నుల్ని, జారిపడకుండా నా పాదాలని స్థిరపరచుకోడు ఆయనే. నేను ఏడ్చినప్పుడల్లా నా పక్షానికి వచ్చి, దావీదా ఎడవమాకు నేనున్నాను చెప్పినట్లుగా ఆదరించి నిలబెట్టాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దావీదు ఒక ఆశ ఏంటంటే జీవితాంతం ఆయనలో బ్రతకాలి, ఆయనతో బ్రతకాలి. దైవజనుడు చెప్పాడు, దావీదు ప్రార్థన గదిలోనంట కర్ర, గొర్రెల కాపులకు ఉండే నీటి సంచి, ఆ గొర్రెల కాపులు కప్పుకునే దుప్పటి ఆ ప్రార్థన గదిలో పెట్టుకునేవాడంట. ఆ గదిలో పెట్టుకుంటే ఎప్పుడు చూసినా అవి జ్ఞాపకానికి వచ్చాడు, స్థితి జ్ఞాపకానికి వచ్చేది దావీదుకి. దావీదు ఎప్పుడు తన స్థితిని మర్చిపోలా. దావీదు ఎప్పుడు తన స్థితిని మర్చిపోయి ప్రవర్తించలా.
తన స్థితికి మించిన స్థానాన్ని దేవుడిచ్చాడని చెప్పి ఆయన ఎప్పుడు గనపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దావీదుతో దేవుడు అన్నాడు, దావీదా నిత్యమైన కృపతో నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దావీదుకి శాశ్వతమైన కృప చూపుతానని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. దావీదుతో నా నిబంధన స్థిరపరచుకుంటానని చెప్పాడు ఆయన. మన దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని మీద మన ప్రేమ ఎలా ఉంది? దేవునితో మన సహవాసం ఎలాగుంది? మన జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు చూసినా, ఎంత కాలం చూసినా ఓ చలనం చైతన్యం లేని భక్తి, ఓ చలనం ఒక ఎదుగు బొదుగు లేని భక్తి. ఈ ఎదుగు బొదుగు లేని భక్తి కారణం ఎవరంటారు? దేవుడా నువ్వా? ఎవరు? దేవుడా నువ్వా? ఒప్పుకోండి. ఆదాంగానికి అవమేం చెప్పినట్టు చెప్పకాకండి. ప్రార్థనకు రావాలనుకుంటున్నా కానీ మా ఆవిడ సాతాన్లాగా నన్ను రానిట్లేదు అక్క అని చెప్పకాకండి. నేను ప్రార్థనకు వద్దాం అనుకునే తల్లికే మా ఆయన అన్నం పెట్టమని గొడవ చేస్తుండే, అందుకని నేను రావట్లేదని సాకులు అబద్ధాలు చెప్పమాకండి. నువ్వు రావాలంటే ఏ విధంగా అయినా రాగలుగుతావు. స్తోత్రం చెప్పు. మీకు ఒక మాట చెప్పనా? మీరు క్రీస్తులోకి రాక తల్లికి సినిమాకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళారు? మీరు సినిమాకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళారు? చెబితేనే వెళ్ళారా? పొమ్మని డబ్బులు ఇస్తేనే వెళ్ళారా? ఏందయ్యా అసలు? అరటికాయ కూడా కొరకలేనట్టుగా అంత న్యాగ్గా కనపడుతున్నారు మీరు. మిమ్మల్ని సినిమాకి అమ్మోళ్ళు డబ్బులు ఇచ్చి పంపిస్తేనే వెళ్ళారు మీరు. మీకోసం ఎత్తుక్కొని అల్లాడి ఆకులు వేసి ఎక్కడికి పోయేవారంటే సినిమా పోతేమనంటే సినిమా పోయి వచ్చానని చెప్తే వాళ్ళు ఊరుకోరేమోనని చెప్పి అబద్ధాలు చెప్పి ఎట్టకేళ్ళకు నువ్వు చూడాలన్న సినిమా చూసి వస్తావా? చూసి రాలేదా? వచ్చారా లేదా? మీలో వాళ్ళు చేశారా లేదా అలాంటి పనులు? ఎవరన్నా అడ్డమా? మరి దేవుని దగ్గరికి రావడానికి ఎన్ని అడ్డాలో, ఎన్ని సాకులో. పాపం చేయటానికి నువ్వు సాధకం చేసుకున్నావు కదా. పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, దైవభక్తి విషయంలో నీవే సాధకం చేసుకో. దేవుణ్ణి కలిగి నడవటానికి, దేవుల్లో ఏకమైపోవటానికి, ఆయన సుగుణాలన్నీ నువ్వు నేర్చుకోవటానికి మమ్మా సాధకం చేసుకో. ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానములో, ఆత్మ ధ్యానములో, అంతరంగ ధ్యానములో నువ్వేం చేసుకోవాలి? చెప్పాలి. సాధకం చేసుకో. దావీదు అలా సాధకం చేసుకున్నాడు. దావీదు అలా ఆ సాధకం చేసుకోవటం వల్లే నిత్యమైన సహవాసం దేవునితో చేశాడు. స్తోత్రం కలుగును గాక. దీనులు లేవనెత్తువాడని దావీదుని నిలబెట్టి చూపించాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.